సభకు నమస్కారం. మంచి వైపే మన పయనం. క్రోధి, కాస్తంత కోపం తగ్గించుకో మా కోసం, తప్పంతా మాదేలే. ప్రకృతి మాతను గౌరవించటం మానేశాం. అమ్మను అనుక్షణం ధ్వంసం చేస్తూ మా వినాశనాన్ని మేమే కోరి తెచ్చుకుంటున్నాం. తెలిసినా తెలియనట్లు ప్రవర్తించే బిడ్డలకు కొరడా దులిపించాల్సిన సమయమే. కాంక్రీట్ భవనాల ముచ్చట్ల కోసం చెట్టు తెల్లుని దూరం చేసుకుంటున్నాం. మన శ్వాస మనమే పంగనామం పెట్టుకోవటం అంటే ఇదే. మన శ్వాసకి మనమే పంగనామం పెట్టుకోవటం అంటే ఇదే. మర్యాద, మన్నన మర్చిపోయాం. పెద్దలంటే గౌరవం చూపాలన్న ఇంగిత జ్ఞానం కూడా వదిలేశాం. జడ వేసుకోవాలన్న జాడే లేదు. ఒకప్పుడు అమ్మలు దెయ్యంలా అన్న మాటలు నిజం చేస్తూ ఫ్యాషన్ పేరుతో విప్పేసుకొని నిమిషం ఎగదోసుకుంటున్నాం. అంతేనా? చిల్లులు దుస్తులు వేసుకొని పేరున్న బిచ్చగాళ్ళం అవుతున్నాం. మాట పలుకు వదిలేశాం. ధన సంపాదనే ధ్యేయంగా మన పరుగులు. మమకారానికి సమయమే లేదు. ఉన్నదంతా నా అనే స్వార్థమే. అమ్మా నాన్నలను అనాథలను చేస్తున్నాం. మానవత్వానికి మదిన చోటివ్వటం లేదు. మన దేశ సంస్కృతిని విడిచి పయనిస్తున్నాం. విదేశీ సాంప్రదాయాలను అలవాటుగా మార్చుకుంటున్నాం. అయినా మమ్మల్ని క్షమించు, మాకు సంతోషాన్నే పంచు. పిల్లలం కదా, మన్నించు, ఆశీర్వదించు. మంచి వైపు మా పయనాన్ని సడలించు. ధన్యవాదాలు.